నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రాఫిక్ నియమ నిబంధన పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలి. 3 టౌన్ సిఐ రమేష్ బాబు. కాజీపేట శివార్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు దుర్మరణం. కిటికీ పడి బాలుడు గాయపడ్డ పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టిన ఎంఈఓ మేకల లక్ష్మీ నారాయణ. పట్టణంలో రోజు రోజుకి జటిలమవుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పుర ప్రజలు ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు సహకరించాలని 3 టౌన్ సిఐ రమేష్ బాబు తెలియజేశారు. శనివారం స్థానిక ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో ట్రాఫిక్ నియమ నిబంధనపై ఆటో వర్కర్స్ తో సమావేశమై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ పట్టణంలోని వాహనదారులు, ఆటో నిర్వాహకులు ట్రాఫిక్ నియమ నిబంధన పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పట్టణం నుండి సుమారు 350 ఆటోలు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తూ ఉన్నాయని, ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ పట్టణ అభివృద్ధి సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజ్యలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. నగర ప్రజలకు అలానే ఆటో యూనియన్ వర్కర్స్ అందరినీ కూడా ఈ రోజున పిలిపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర ఉన్న రోడ్లకి ట్రాఫిక్ రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేసే మార్గంలో మనం ఎంత చెప్పినా కూడా మన ఆటో డ్రైవర్స్ వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం, చదువు లేకపోవడం వలన ఈ ప్రాబ్లమ్స్ని వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళందరినీ ఈ రోజున ట్రాఫిక్ ఎస్ఐ గారు సమక్షంలో అందరినీ పిలిపించి ఎక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫైనే కాదు, ఫైన్ వేయడం వల్లే వాళ్ళు మారిపోతారనేది పొరపాటు. ఓన్లీ వాళ్ళకి ట్రాఫిక్ ఎడ్యుకేషను నేర్పించాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అందరినీ పిలిచాము. అన్ని స్టాండ్ వాళ్ళు వచ్చారు. సుమారుగా 350 బండ్లు, అంటే మన టౌన్ నుంచి జనాల నుంచి బయటికి వెళ్ళే బండ్లు 350 బండ్లు దాకా ఉంటున్నాయి. ఆ 350 బండ్లు ఒక 50-60 మంది మా దగ్గరకు వచ్చారు. రిమైనింగ్ వాళ్ళని ఈవినింగ్ పూట మేము వెళ్ళి చేయవలసినవి చేయకూడనివి వాళ్ళకి తెలియజేస్తున్నాము. దాని ద్వారా ట్రాఫిక్ రెగ్యులేషను బాగా జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. మీకు ఎవరైతే మీకు అవగాహన లేదో అవగాహన కల్పిస్తామని చెప్పి వాళ్ళందరూ తెలియజేయడం జరిగింది. ఈ విషయము మన ఎస్పీ గారు కానీ అలానే మన డిఎస్పీ జనార్దనరావు గారు కానీ ఫైన్లు కాదు ఇంపార్టెంట్, ముందు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు వచ్చి అందరినీ మాట్లాడడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ ఫాలో అవుతారని చెప్పి, ట్రాఫిక్కి అంతరాయం కలుగజేయకుండా చేస్తారని చెప్పి అందరినీ కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అనాలి. తెనాలి మండలం కాజీపేట గ్రామం శివార్లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు దుర్మరణం పాలైన ఘటన చోటు చేసుకుంది. తెనాలి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొల్లిపర మండలం తూమ్లూరు గ్రామానికి చెందిన రవీంద్రారెడ్డి భార్య సురేఖ కుమారుడు హరినాథ్ రెడ్డిలు కలిసి ఒక ద్విచక్ర వాహనంపై ముగ్గురు కలిసి తూమ్లూరు గ్రామంలో బంధువు మృతి కార్యక్రమానికి హాజరై తిరిగి నంబూరు గ్రామానికి వెళ్తున్న క్రమంలో హప్పేట, కాజీపేట గ్రామాల మధ్యలో ఎదురుగా వస్తున్న లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. తండ్రి కొడుకులు ఇరువురికి తీవ్ర గాయాలు కాగా సురేఖకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా హరినాథ్ రెడ్డి మృతి చెందగా రవీంద్రారెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనుకోని ప్రమాదంలో భర్తను కుమారుని కోల్పోయిన సురేఖ రోధిస్తున్న తీరు చూపర్లను కంటతడి పెట్టించింది. హరినాథ్ రెడ్డి ఐటీఐ చదువుతుండగా నంబూరులో స్థిరపడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిటికీ అద్దం ఊడిపడి బాలుడు గాయపడ్డ నేపథ్యంలో శనివారం స్థానిక బస్టాండ్ సమీపంలోని ప్రైవేటు పాఠశాలను ఎంఈఓ డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ సందర్శించి పాఠశాల పరిశీలించారు. ఘటనకు గల కారణాన్ని ఆయన స్కూలు యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ బాలుని ఆరోగ్య పరిస్థితి గురించి బాలుడిని తల్లిదండ్రులను అడిగి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడారు. కిటికీ ఊడిపడి గాయపడిన బాలుడి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని తెలిపారు. ఘటనకు గల కారణాన్ని పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు. బాలుడు తల్లిదండ్రులతో ఘటనపై విచారించినట్టు వివరించారు. 1వ తరగతి నుండి గాయపడ్డ బాలుడు పాఠశాలలో చదువుతున్నారని, పాఠశాలలోని సౌకర్యాల్లో కొన్ని లోపాలు ఉన్నట్టు తమ దృష్టికి రావడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని, ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ వివరించారు. కేకేఆర్ గౌతమ్ పాఠశాల యందు 6వ తరగతి చదువుతున్నటువంటి షేక్ నీరజ్ బాబు 5 గంటల స్కూల్ అయిపోయిన తర్వాత తన యొక్క సైకిల్ని తీసుకోవడం కోసం మరి ఇక్కడికి రావడం జరిగింది. 5వ అంతస్తులో ఉండేటువంటి కిటికీ జారి బాబు మీద పడింది. బాధాకరం, శోచనీయం.
బాబుకి ఆ పెంకులన్నీ కూడా గుచ్చుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉండేటువంటి యాజమాన్య వారిని కోరేది మొత్తం కూడా ఆ కిటికీలన్నీ కూడా రీప్లేస్ చేసి మొత్తం కూడా రిపేర్ చేయించవలసింది కోరుతున్నాం. పేరెంట్స్ కూడా గతంలో మేము 2-3 సార్లు తెలియజేసామని చెప్పారు. ఇటువంటి పునరావృతం కాకూడదు. ఎందుకంటే పిల్లల యొక్క ప్రాణాలు చాలా ముఖ్యం కాబట్టి అందరూ కూడా దాన్ని ఆలోచించాలా. పేరెంట్స్ మనల్ని నమ్మి పిల్లల్ని ఇక్కడ చేర్చినప్పుడు వాళ్ళకి విద్యాబుద్ధులతో పాటు సంరక్షణ కూడా చేయాలి. దీనికి సంబంధించి కూడా ఎందుకు ఇటువంటి పునరావృతం అయింది, ఎందుకు దీన్ని మీరు చర్యలు తీసుకోలేదని చెప్పి మరి విద్యాశాఖ తరపు నుంచి కూడా వారిని వివరణ అడగడం జరుగుతుంది. దీన్ని మనం డిఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే దీనికి సంబంధించినటువంటి వివరణ కూడా కోరి నివేదిక తెప్పించుకొని మరి అందజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇంకా పునరావృతం కాకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి పేరెంట్స్ బాధని తీర్చలేనటువంటి బాధ కాబట్టి మరి మౌలిక సదుపాయాల విషయంలో కానీ, టాయిలెట్స్ క్లీనింగ్ విషయంలో కానివ్వండి, అక్కడ ఉండేటువంటి చెత్త వాటి విషయంలో కానివ్వండి, పూర్తిగా కూడా విద్యాశాఖ వాటిని పర్యవేక్షణ చేసి తగు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఇన్సిడెంట్స్ నేను చూసినట్లయితే దాదాపు అన్నీ కూడా సౌండ్నెస్ సర్టిఫికేట్లు తీసుకుంటున్నాం. మరి రికగ్నేషన్ పర్మిషన్ ఇచ్చే టైంలోనే సౌండ్నెస్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా సౌండ్నెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఇటువంటి ఏమైనా పునరావృతం అయితే మాత్రం చర్యలు తీసుకోవడానికి వెనకడిగాయి. ఇప్పుడు నేను నివేదికని డిఓ గారికి తెలియజేయడం జరుగుతుంది. వారు పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం. పట్టణ అభివృద్ధిలో సుందరీకరణలో పూర్వ ప్రజలు భాగస్వామ్యం కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా శనివారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ 17-19 వార్డుల్లో పర్యటించి శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచన చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ శానిటేషన్ పనులపై పట్టణంలో స్పెషల్ డ్రైవ్ జరుగుతుందన్నారు. పట్టణ పరిశుభ్రతకు పురపాలక సంఘం చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని తెలిపారు. డ్రైన్లపై అక్రమ నిర్మాణం చేపట్టొద్దు, మురుగు నీటి పారుదలకు అడ్డంకులు లేకుండా ఎప్పటికప్పుడు సీల్ను తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు. డ్రైన్లపై నిర్మాణం చేయడం వల్ల మురుగునీరు పారుదల సరిగా లేదని, వ్యర్థాలను కాలువల్లో వేయకుండా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె హెలెన్, నిర్మల, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 17వ వార్డులోని నిన్న శానిటేషన్ మీద కబైలా రోడ్డుకి రావడం జరిగింది. అలానే ఈ ఎంక్రోచ్మెంట్ అనేది పూర్తి స్థాయిలో ఆక్రమించుకోవడం జరిగింది. అది డ్రైనేజీకి అడ్డం కాబట్టి ఇవన్నీ పూర్తిగా మేము తొలగిస్తున్నాము. ఇక్కడ ప్రజలందరూ కూడా సహకరించమని ఒకరోజు మేము టైం ఇచ్చాము. దాన్ని బట్టి ప్రజలు కూడా ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారు. దానివల్ల ఈ రోజున ఇక్కడ తీయాల్సి వస్తుంది. మేము టౌన్ ప్లానింగ్ వాళ్ళు పెట్టి నమస్కారం. ఈ రోజున 19వ వార్డులోకి శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అన్ని షాపులు ఈ షాపులు గల వాళ్ళు ఈ బాటిల్స్, ఖాళీ బాటిల్స్ కానీ, కవర్స్, ఇలా క్లాతులు కట్ చేసుకున్న మిషన్ మీద ఏమన్నా ఉంటే అవన్నీ డ్రైన్లో వేస్తాం జరుగుతుంది. దయచేసి మీ అందరూ చెప్పేది ఏంటంటే ఆ వేస్ట్ వ్యర్థాలు అనేది మీరు ఈ డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. మన చుట్టుపక్కల ప్రదేశాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని శానిటేషన్ అనేది మెరుగుపడాలంటే మీ అందరూ కూడా సహకారం కావాలి. కాబట్టి ఈ డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాను. కార్తీక మాసం పురస్కరించుకుని తెనాలి ఆర్టీసీ డిపో నుండి ప్రముఖ శైవ క్షేత్రాలకు నడుపుతున్న ప్రత్యేక సర్వీసులకు ప్రజల నుండి విశేష స్పందన లభించడం సంతోషకరమని తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలియజేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా తెనాలి డిపో నుండి పంచరామాలకు నడుపుతున్న ప్రత్యేక సర్వీసులకు ప్రజల నుండి మంచి స్పందన లభించడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే అరుణాచలం, శబరిమలకు ప్రయాణికుల కోరిక మేరకు సర్వీసులు అందించడం జరుగుతుందని తెలిపారు. సాధారణ ఛార్జీలతో తెనాలి డిపో ప్రత్యేక బస్ సర్వీసులను అందించడం జరుగుతుందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని మోడల్ డిపోగా తెనాలి డిపోను తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని డిపో మేనేజర్ రాజశేఖర్ వివరించారు. కార్తీక మాసంలో మనం ప్రతి శని ఆదివారాల్లో పంచారామాలు, అదేవిధంగా త్రిశైవ దర్శిని, తర్వాత అరుణాచలం, శబరిమల స్పెషల్స్ కార్తీక మాసం 1వ తారీఖు నుంచి మనం తెనాలి డిపోలో ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా నిన్నటి వరకు 6 పంచరామాలు, మరి అరుణాచలం, త్రిశైవ దర్శిని మన తెనాలి డిపో నుంచి వెళ్ళి మంచి ఆదాయం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కార్తీక మాసం శనివారం రోజు ఇవాళ 1, రేపు 2 బస్సులు పంచరామాలకి రిజర్వేషన్లో పెట్టి ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా 30-35 మంది కావాల్సిందంటే అరుణాచలం కానీ, అదేవిధంగా త్రిశైవ దర్శిని కానీ, లేదంటే మీరు శ్రీశైలం వెళ్ళినా శ్రీశైలానికి కూడా సపరేట్గా
మామూలు సాధారణ ఛార్జీలు అదనపు ఛార్జీలు లేకుండా సాధారణ ఛార్జీల్లోనే మీకు అక్కడ దర్శనం అయిన తర్వాత మళ్ళీ అక్కడే బస్సు అక్కడ ఉండి మళ్ళీ వచ్చే విధంగా మన తెనాలి డిపో నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులు పంచారామాలు కానీ అదే శ్రీశైవ దర్శిని కానీ అరుణాచలం కానీ లేదా శ్రీశైలం కానీ ఎవరైనా భక్తులు సపరేట్గా బస్సు కావాలన్నా వారికి సాధారణ ఛార్జీల్లోనే ఇవ్వబడును. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ వినియోగించుకొని మన తెనాలి డిపోని అభివృద్ధి పదం ఉన్నట్టుకు మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెనాలి డివిజన్ కాపు వన సమరాధన ఈ నెల 24వ తేదీ ఆదివారం నిర్వహించనున్నట్లు సమరాధన కమిటీ నిర్వాహకులు తెలిపారు. శనివారం స్థానిక చెంచుపేటలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. గత 20 సంవత్సరాలుగా తెనాలి డివిజన్ కాపు 1 సంపాదన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 24వ తేదీ ఆదివారం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగే కాపు వన సమరాధనలో కాపు సంఘీయులందరూ విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు, న్యాయవాది హరిదాసు, గౌరీశంకర్, నాయకులు గ్యాలం వేణు, మంచల శ్రీను, కోట శివప్రసాద్, మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం, పలువురు కమిటీ సభ్యులు నాయకులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్లో కాపు కార్తీక వన సమారాధన 20వ సంవత్సరం రేపు 24వ తేదీ అంటే ఆదివారం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పలువురు కాపు నాయకులు, అలాగే మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అలాగే ఇతర సర్పంచులు చాలామందిని ఆహ్వానించడం జరిగింది. వారందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా జయప్రదం చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కాపుల సంఘీభావం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. దానికి 20 సంవత్సరాల పాటు నిర్విరామంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కాపు వన సమారాధన కార్యక్రమానికి దోహదపడుతున్నటువంటి ఆర్థికంగా కానివ్వండి, మరి అనేక రకాలుగా సహాయం చేస్తున్నటువంటి కాపు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కాపు సోదరీమణులందరికీ కూడా మా యొక్క కాపు తెనాలి డివిజన్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే రేపొద్దున ఇక్కడ మేము టోకెన్లు కానీ మరి అదేవిధంగా టికెట్లు కానీ అట్లాంటిది ఏం పెట్టడం జరగలేదు. అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి ఇక విందు ఆరగించవలసిందిగా కాపు సోదరులను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రేపు ఉదయం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు నందు తెనాలి డివిజన్ కాపు కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా దాదాపు గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మరి కమిటీ వారి ఆధ్వర్యంలో మరి నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని కానీ రాష్ట్ర నలుమూల నుంచి అనేక మంది పెద్దలు ఇచ్చేస్తూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, డాక్టర్సు, ప్రొఫెషనల్స్, అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి చాలామంది కూడా ఈ కార్యక్రమాన్ని వీచేస్తూ ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా మా ఈ కమిటీకి తోడ్పాటును అందిస్తూ అనేక రకాలుగా మరి కూరగాయల దగ్గర నుంచి కానివ్వండి, సరుకుల దగ్గర నుంచి కానివ్వండి, అన్ని విధాల నగదు తోడ్పాటు, ఆర్థికంగా అనేక తోడ్పాటు అందించినటువంటి కాపు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా కమిటీ వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఫార్మసీ అనేది ఒక నోబెల్ వృత్తి అని, ఆ దిశగా విద్యార్థులు ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని చేబ్రూరు హనుమయ్య ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సూర్యదేవర విద్యాధర్ తెనాలోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన జాతీయ వారోత్సవం ముగింపు సభలో విద్యార్థులకు సందేశాన్ని ఇచ్చారు. శనివారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సూర్యదేవర విద్యాధర్, ఐపీఏఎస్ఎఫ్ నేషనల్ చైర్మన్ ఇల్లా ప్రజ్ఞ తమ ప్రసంగాల్లో ఫార్మసీ విద్యార్థుల సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఫార్మసిస్ట్ తమ కెరీర్ను సవాలుగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకటరమణ మాట్లాడుతూ వారోత్సవాల నిర్వహణకు తోడ్పాటించిన కళాశాల చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముగింపు సమావేశంలో వారోత్సవాల్లో భాగస్వామ్యం వహించిన సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుండే విద్యార్థులకు దేశభక్తి, సేవానిరతి, క్రమశిక్షణ పెంపొందింప చేయడానికి ఎన్సీసీ ఎంతగానో దోహదపడుతుందని విఎస్ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రనాథ్ కళాశాలలో శనివారం నిర్వహించిన ఎన్సీసీ డే వేడుకల్లో అన్నారు. తెనాలిలోని విఎస్ఎన్వీఆర్ కళాశాల నందు 22A బెటాలియన్ ఎన్సీసీ వారి ఆధ్వర్యంలో ఎన్సీసీ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి చెంచుపేటలోని వేల్చూరమ్మ వృద్ధాశ్రమం చేరుకున్నారు. తదుపరి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ముందుగా ఈ ర్యాలీని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవీంద్రనాథ్ జెండా ఆరంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులకు సమాజం పట్ల సేవాభావం కలగటానికి ఎన్సీసీ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. విద్యార్థుల జీవితంలో ఒక చక్కని క్రమశిక్షణ ఎన్సీసీ ద్వారా అలవడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుబేదార్ అమర్ సింగ్, ట్రాఫిక్ ఎస్ఐ సిహెచ్ రాజ్యలక్ష్మి మరియు కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ ఎన్ అశోక్ విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రాఫిక్ నియమ నిబంధన పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలి. 3 టౌన్ సిఐ రమేష్ బాబు. కాజీపేట శివార్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు దుర్మరణం. కిటికీ పడి బాలుడు గాయపడ్డ పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టిన ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.